ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు భారీ కుట్రను భగ్నం చేశారు. బీజాపూర్ జిల్లాలో పోలీస్ వాహనాలే లక్ష్యంగా చేసుకుని మందు పాతరలు అమర్చారు మావోయిస్టులు అమర్చిన ఐఈడీని నిర్వీర్యం చేశాయి బలగాలు. బాసగూడ రోడ్లోని దుర్గా ఆలయం సమీపంలో మందు పాతరను అమర్చారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు భారీ కుట్రను భగ్నం చేశారు. బీజాపూర్ జిల్లాలో పోలీస్ వాహనాలే లక్ష్యంగా చేసుకుని మందు పాతరలు అమర్చారు మావోయిస్టులు అమర్చిన ఐఈడీని నిర్వీర్యం చేశాయి బలగాలు. బాసగూడ రోడ్లోని దుర్గా ఆలయం సమీపంలో మందు పాతరను అమర్చారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల భారీ కుట్ర అయితే బయటపడ్డది. భద్రతా బలగాలే లక్ష్యంగా చేసుకుని వాహనాలే లక్ష్యంగా చేసుకుని రహదారిపై మావోయిస్టులు అమర్చినటువంటి ఎల్ఈడి బాంబులు అయితే భద్రతా బలగాలు సురక్షితంగా నిర్వీర్యం అయితే చేశాయి. బాసగూడ రోడ్ లో ఉన్నటువంటి దుర్గా ఆలయ సమీపంలో మందు పార్టీలు అమర్చారు నక్సల్స్. ఎన్నికల ముందు నక్సల్స్ పెద్ద కుట్ర భగ్నం చేసిన సిఆర్పిఎఫ్ 168 బెటాలియన్ సైకిల్, అదేవిధంగా ఇప్పుడు కూడా బీడీస్ చేత భారీ చర్య అయితే 50 కిలోల ఎల్ఈడి అయితే స్వాధీనం చేసుకుని దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. బాసగూడ ఆవుపల్లి రోడ్ లో ఉన్నటువంటి మందుపాత నిర్మూలన విధుల్లో సైనికులు అయితే విజయం సాధించారని చెప్పవచ్చు. తిమాపూర్ దుర్గా ఆలయం సమీపంలో వంతెన కింద దాదాపుగా 50 కిలోలను బరువు ఉన్నటువంటి ఐఈడిని మావోయిస్టులు పోలీసులు లక్ష్యంగా అమర్చారు. సైనికులు దాన్ని ఎట్టకేలకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మావోయిస్టులు ప్రధానంగా రహదారిపై ఉన్న కలవటల కింద అలాగే కాంక్రీట్ మరియు రాళ్లను తొలగించి దాని లోపల మరొక ఎల్ఈడిని కూడా పెట్టినట్టుగా కనుగొన్నారు. పెద్ద వాహనాలు దెబ్బతీసే ఉద్దేశంతో మావోయిస్టులు రిమోట్ కంట్రోల్ ఐఈడిని అక్కడ అమర్చినట్టుగా ఇప్పటికే తెలుసుకున్నారు. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమాపూర్ లో కేసు నమోదు చేశారు. దీంతో పాటుగా ముందస్తుగా మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి భద్రతా బలగాలు ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడ ముందస్తు బీజీఎస్ టీమ్ ఏదైతే ఉందో అదంతా కూడా రెక్కి నిర్వహిస్తుంది. ఎక్కడెక్కడ కలవట్లు కావచ్చు, రహదారులు కావచ్చు, వంతెనలు కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఎక్కడ ఎల్ఈడీలు పెట్టారన్న దానిపై పూర్తి స్థాయిలో సంరక్షణ చర్యలు చేపట్టడం, అలాగే ఇంటెలిజెన్స్ నివేదికలతో ఎప్పటికప్పుడు అప్రమత్తం అయితే పూర్తి స్థాయిలో మావోయిస్టుల కుట్రలను అయితే భగ్నం చేస్తున్నారు భద్రతా బలగాలు. దాదాపుగా బీజాపూర్ జిల్లా వ్యాప్తంగా కూడా 4-5 చోట్ల కూడా ఇదే విధమైన ఐఈడీలకు సంబంధించినటువంటి బాంబులను స్వాధీనం చేసుకొని విజయవంతంగా నిర్వీర్యం చేశారు. రవికిరణ్, అయితే ప్రధానంగా మొన్నటికి మొన్న 20 మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటన తర్వాత కూడా భద్రతా బలగాలు ఎక్కడికక్కడ కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇటు అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ అంతిమ దశలో ఉంది. మావోయిస్టులందరినీ కూడా ఏరివేస్తామని చెప్తున్న దశలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా కూంబింగ్ నిర్వహించి ఇలాంటి వాటిని నిర్వీర్యం చేస్తున్న సమయంలో ఇంకా కూంబింగ్ జరిగే అవకాశం ఉందా ఎక్కడైనా? ముఖ్యంగా ఛత్తీస్గఢ్ జిల్లాకు సంబంధించి బీజాపూర్ కావచ్చు, అటు సుక్మా కావచ్చు, 2 జిల్లాలకు సంబంధించి చాలా ప్రాంతాల్లో ఐఈడీలు అయితే స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. అలాగే మావోయిస్టులు సంచరించేటటువంటి ప్రాంతాలు, వాళ్ళకి పట్టున్నటువంటి ప్రాంతాలపై పూర్తి స్థాయిలో మావోయిస్టులు గత కొంతకాలంగా మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా భద్రతా బలగాలు అయితే పైచేయి సాధిస్తూ వస్తున్నాయి. ఈ సందర్భంలోనే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ దాదాపుగా ఇప్పటికి 29 మంది వరకు కూడా మావోయిస్టులు హతమయ్యారు. దీంతో పాటుగా ఇంకా చాలా మంది గాయాలతో అటవీ ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో సుక్మా కావచ్చు, బీజాపూర్ కావచ్చు, అలాగే ఒరిస్సా బోర్డర్ ఉన్నటువంటి గరియాబాద్ ప్రాంతంలో జిల్లాలో కావచ్చు, చాలా చోట్ల కూడా ఉమ్మడి రాష్ట్రాల బృందాలన్నీ కూడా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున రెక్కి నిర్వహించడం, కూంబింగ్ నిర్వహించడం జరుగుతుంది. మావోయిస్టులకు పట్టున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి రహదారుల మీద కూడా కలవటం మీద కూడా ఐఈడీలు పెట్టడం జరుగుతుంది. దీంతో కొంత ఇబ్బంది తలెత్తుతున్న సిచ్యువేషన్ ఉంది. దాంతో జవాన్లు అయితే వాటినన్నింటినీ కూడా తీసివేసే పనిలో అయితే పడ్డారు. దీంతో పాటుగా మావోయిస్టులు ఏరువేసే లక్ష్యంగా భద్రతా బలగాలు అయితే ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందస్తుగానే కనిపెట్టడం, ఆ తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్లి వాళ్ళనే కాల్పులు జరిపి వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్లు హతమయ్యేలా చేయడం ముందస్తుగా జరుగుతుంది. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో అలాగే రాష్ట్ర మంత్రి విజయ్ శర్మకు సంబంధించినటువంటి కేంద్ర టీం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ కోబ్రా టీమ్స్ అన్ని కూడా దండకాన్ని అంతా చుట్టుముట్టుతున్న పరిస్థితి. ఛత్తీస్గఢ్ లో దాదాపుగా ఈ 2-3 నెలల కాలంలోనే దాదాపు 40 మంది వరకు కూడా మావోయిస్టుల్ని హతమందించారు. దీంతో పాటుగా మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పటికే ప్రతి 3 కిలోమీటర్ల కోసం బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో సామాన్య ప్రజలతో అవగాహన కల్పించడంతో పాటు మావోయిస్టులకు ప్రజల నుంచి కూడా మద్దతు రాకుండా కూడా ముందస్తుగానే పోలీసులు అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్ రవికిరణ్.